శ్రీకాళహస్తి టెంపుల్లో భక్తురాలు చనిపోయినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇలాంటి శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలు ఏదైతే శంభో శివశంకర అని మారుమోగాలి, ఓం నమ శివాయ అని చెప్పి మారుమోగాల్సినటువంటి శైవ క్షేత్రాల్లో భక్తుల అరణ్య రోదన కనపడింది. నిజంగా ఎటుపోతా ఉంది రాష్ట్రం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో అనేక అపచారాలు, హిందూ మతం మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడి దమన కాండం చెప్పాలి. వీళ్ళకి శ్రీశైలంలో తొక్కిసలాట, మొన్న భక్తుల తొక్కిసలాట లాఠీ ఛార్జీ, అదేవిధంగా కాశీబొగ్గలో 9 మంది చనిపోవటం, సింహాచలంలో గోడగూలి 7, తిరుమలలో టికెట్ల కోసం తొక్కిసలాట, ప్రభుత్వ తప్పిదం వల్ల 6 చనిపోవటం, నిన్నటికి నిన్న శ్రీకాళహస్తి ఆలయంలో ఒక భక్తురాలు చనిపోయినటువంటి పరిస్థితి, కోటప్పకొండలో 10 ఏళ్ల బాలెక్కు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి, శ్రీశైలం పాతాళ గంగ రోడ్లో భక్తులు ఇరుక్కుపోవడంతో జరిగినటువంటి తోపులాట, మల్లన్న లడ్డూ ప్రసాదం నేలపాలవటం, శ్రీకాకుళం జిల్లా రావి వలసలో తోపులాట జరిగా పలువురికి గాయాలు. ఇలా చూస్తా ఉంటే ఇంత దారుణాలు అయినా కూడా చీమ కుట్టినట్లేదు ఈ ప్రభుత్వానికి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, భక్తుల మీద ఈ కూటమి ప్రభుత్వమే చేస్తున్నటువంటి దాడి అనేది క్లియర్ గా ఇది కనపడతా ఉంది.